హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే నా కడుపులో బేబీ గర్ల్ ఉన్నప్పుడు నాకు ఎలాంటి సింప్టమ్స్ ఉన్నాయో అవన్నీ నేను ఇప్పుడైతే మీతో షేర్ చేసేస్తానమాట. సో ఇప్పుడు నేను షేర్ చేసేటివి ఏంటి అంటే నేను పర్సనల్గా ఫేస్ చేసినాయి అనమాట. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయినాను హ్యాపీ అప్పుడు. సో ఆ పాయింట్స్ అయితే నేను ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. ఫస్ట్గా వచ్చేసి మనం ప్రెగ్నెంట్ అంటే మనం చూసేది మనల్ని ఫస్ట్ చూస్తారు వెయిట్ ఎంత గెయిన్ అవుతున్నారు అని చెప్పేసి. సో బేబీ గర్ల్ కడుపులో ఉన్నట్టయితే మనం వెయిట్ అనేది చాలా ఎక్కువ పెరుగుతాం అనమాట. సో నేను కూడా అట్లనే చాలా వెయిట్ అయితే గెయిన్ అయ్యాను. అప్ టు 20 to 25 kgs అయితే వెయిట్ పుట్ ఆన్ అయ్యాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్ చూస్తారు కదా, ఫేస్ పైన వచ్చేసి బేబీ గర్ల్ మన కడుపులో ఉంటే మొత్తం యాక్నీ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ పిగ్మెంటేషన్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకు అంటే మన బేబీ గర్ల్ మన అందం అంతా తీసుకొని తను అందంగా పుట్టి మనల్ని అందవికారంగా చేస్తుందంట. సో అందుకనే పిగ్మెంటేషన్ యాక్నీ అనేది వస్తుందంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నాకు కూడా అట్లనే అయ్యింది. ఫేస్ అయితే చాలా అంటే చాలా ఖరాబ్ అయిపోయింది అనమాట. మెడ మొత్తము బ్లాక్ పెయింట్ వేసినట్టు అయిపోయింది అనమాట. పిగ్మెంటేషన్ అంతా ఘోరంగా అయిపోయింది నా ఫేస్. అండ్ నేను వెయిట్ కూడా చాలా ఎక్కువ పెరిగిన అనమాట. వెయిట్ ఎక్కువ పెరగపోవడము, ఫేస్ పైన యాక్ని, అసలు హ్యాపీని 9th month ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అయితే నన్ను నేను చూసుకోలేకపోయినా అనమాట. అంతా ఖరాబ్ అయిపోయింది నా ఫేస్, నా బాడీ అవంతా. అందరూ ఏంది ఇట్లా అయిపోతున్నావు అనేసి అడిగేవాళ్ళు అనమాట. ఇంకా కొంతమంది ఏమో కడుపులో బేబీ గర్ల్ ఉంటే ఇట్లనే అవుతారు అనేసి కొంతమంది అనేవాళ్ళు అనమాట. సో నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన పాయింట్స్ అయితే ఇవి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మన పొట్ట వచ్చేసి రౌండ్గా పెద్దగా ఉంటే మాత్రం మనకు ఖచ్చితంగా బేబీ గర్లే పుడుతుంది. సేమ్ నాకు కూడా అట్లనే ఉండే అనమాట. రౌండ్గా ఉండే అండ్ ఇంకా పెద్దగా ఉండే అనమాట. పొట్ట పెద్దగా ఉంటే కూడా బేబీ గర్ల్ పుడుతుంది అని చెప్తారు కదా పెద్దవాళ్ళు కూడా. సో నాకు కూడా అట్లనే బేబీ గర్ల్ అయితే పుట్టింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మూడ్ స్వింగ్స్ అయితే ఎంత ఎక్కువ ఉంటాయంటే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రతి చిన్నదానికి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది, ప్రతి చిన్నదానికి ఏడుపు వస్తూ ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది. ఇంకా అసలు ఆ మూడ్స్ని మనం కంట్రోల్ చేయలేమన్నమాట. అంత ఎక్కువ వస్తాయి. నాకు ఎట్లా ఉండే అంటే మా అమ్మ వచ్చి వెళ్ళిపోయినా కూడా నెక్స్ట్ డే కూర్చొని ఏడ్చేదాన్ని అనమాట. ఈ టైంకి ఇట్లా ఉండే కదా, 4 అవుతుంది, మా అమ్మ వెళ్ళిపోతుందేమో అని ఆ నెక్స్ట్ డే కూడా నేను టెన్షన్ పడి ఏడ్చేదాన్ని అనమాట. అంత ఘోరంగా నాకు మూడ్ స్వింగ్స్ అయితే ఉండేటివి. సో బేబీ గర్ల్ ఉంటే మూడ్ స్వింగ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మార్నింగ్ సిక్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట మన కడుపులో బేబీ గర్ల్ ఉన్నట్టయితే. నాకైతే మార్నింగ్ నైట్ పడుకున్నానంటే మళ్ళీ నైట్కే లేసేదాన్ని అనమాట. అంత నీరసంగా అంతగానము సిక్ అయిపోయిన అనమాట హ్యాపీ కడుపులో ఉన్నప్పుడు. నైట్కి తింటే నైట్కి తినేదాన్ని అనమాట. ఇంకా మా హస్బెండ్ చూడలేక నన్ను 3rd month వరకు అయితే ఇక్కడే ఉన్నాను. 3rd month నుంచి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినా అనమాట. సో 3rd month వరకు అయితే చాలా అంటే చాలా మార్నింగ్ సిక్నెస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హార్ట్ రేట్ కూడా మనకు 150 అబోవ్ ఉంటే బేబీ గర్ల్ అని చెప్తారు కదా. సో నాకు కూడా మ్యాక్సిమం 150 అబోవ్నే వచ్చేదనమాట. సో అట్లా కూడా నేను బేబీ గర్ల్ అనేసి అనుకున్నా. అండ్ నాకు పుట్టడం కూడా బేబీ గర్ల్ అయితే పుట్టింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హెయిర్ గ్రోత్ మన కడుపులో బేబీ గర్ల్ ఉంటే మాత్రం మనకు చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా ఎక్కువ ఉందనే చెప్పాలి. హెయిర్ గ్రోత్ బాగుండే, వాల్యూమైజ్ అయిండే, మంచిగా థిక్గా అసలు హెయిర్ ఫాల్ అనేదే లేకుండే అనమాట. చాలా అంటే చాలా బాగా గ్రోత్ అయితే అయ్యింది నాకు. సో బేబీ గర్ల్ కడుపులో ఉన్నట్టయితే మనకు హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్వీట్ క్రేవింగ్స్ కూడా మనకి ఎట్లా ఉంటాయి అంటే ఎక్కువ తినాలి అనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఎవ్రీడే స్వీట్స్ పెట్టినా కూడా తినేటట్లు ఉన్నా అనమాట. అప్పుడు నాకు అంత స్వీట్ క్రేవింగ్స్ ఉండే, చాలా స్వీట్స్ అయితే తిన్నానులేండి హ్యాపీ అప్పుడు. సో మనకు స్వీట్ క్రేవింగ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా బేబీ గర్ల్ పుడుతుంది అనేసి మనం అనుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 9 months కంప్లీట్గా మోస్తే బేబీ గర్ల్ అనేసి అంటారు కదా. 9 నెలలు నిండిపోతున్నాయి, నీకు బేబీ గర్లే పుడుతుంది అనేసి మా నాన్న ఊరికే అనేవాళ్ళు అనమాట. మా నాన్నకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టము. సో అట్లా అయినా ఊరికే అనేవాళ్ళు అనమాట. సో నాకు అది కూడా వర్కౌట్ అయిందని అనుకోవాలి. నాకు 9 months కంప్లీట్గా మోస్తే మనకు వచ్చేసి బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయంట. సో మీలో ఎంతమందికి ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, ఎన్ని సిమ్టమ్స్ మ్యాక్సిమం మ్యాచ్ అయ్యాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ ఉంటే మీకు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయో అవి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్. సో మనము నెక్స్ట్ వీడియోలో నాకు ఇప్పుడున్న ప్రెగ్నెన్సీకి జెండర్ ప్రిడిక్ట్ అయితే చేద్దామన్నమాట. నాకు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, ఏమేమి అవుతున్నాయి అవన్నీ మనము నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. సో ఇప్పుడు వరకు అయితే నా బేబీ గర్ల్ సిమ్టమ్స్ అయితే నేను షేర్ చేశాను అనమాట. అండ్
సో నేను ఇప్పటిదాకా చెప్పిన పాయింట్స్ అన్నీ నేను నా బేబీ గర్ల్ కడుపులో ఉన్నప్పుడు నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. మీలో ఎంతమంది ఇలాంటి పాయింట్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, సో దట్ వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇప్పుడున్న ప్రెగ్నెన్సీకి ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయో మనము జెండర్ని అయితే ప్రెడిక్ట్ చేద్దాం అనమాట. సో ఈ రోజుకైతే